ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి అవమానపడుతున్నావు కదా, దానికి బదులిచ్చే తరుణం ఆసన్నమైందమ్మా. విను, అస్సలు ఈ విషయం వదులుకోవద్దు బిడ్డ. ఇప్పుడే విను, మంచి శుభవార్త వింటావు అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఎన్ని ప్రయత్నాలు చేశావు కదా, ఎన్ని విషయాలు, ఎన్ని విజయాలు పొందావు. విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేశావు, అన్ని ప్రయత్నాలు చేసి కుమిలిపోతున్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు, వీటన్నింటినీ తట్టుకొని ఈ జీవితం కావాలా అనేంతగా అలసిపోయావు. జీవితం మీద విరక్తితో ఉన్నావు కదా బిడ్డ. ఇలాంటి పరిస్థితులు దాటి ఈ జీవితం నాకు వద్దు అనే స్థితిలో నిల్చున్నావు. తల్లి, మనసు విరక్తి చెందకుండా ఈ సాయి దారిలో చూపించిన దారిలో రామ్మ. అవమానాల గురించి ఆలోచించవద్దు. నిన్ను నా ఒడిలో చేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను తల్లి. అలా అని చెప్పి అవమానాలన్నీ మర్చిపోవద్దు. వాటన్నింటికి బదులు ఇవ్వాలి కదా. వాటన్నింటికి బదులు ఇవ్వడానికే ఒక విషయం చెప్పడానికే వచ్చాను. పూర్తిగా విను. అందరూ ఏదో ఒక సందర్భంలో, ప్రతి ఒక్కరూ కూడా అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొనే ఉంటారు. పక్కింటి వాళ్ళు, స్నేహితులు, ఎవరో ఒకరి దగ్గర, ఎవరో ఒకరి రూపంలో అవమానానికి గురవుతూ బాధపడుతూ ఉంటారు. దానికోసమే ఈ చిన్న కథ తెలియజేస్తున్నాను తల్లి. ఒక ఊరిలో విజయాన్ని మాత్రమే పొందేటువంటి వీరుడు ఒకడు ఉండేవాడట. మరి అందరూ ఆ వీరుని గురించి గొప్పగా చెప్పుకునేవారట. ఆ వీరుడికి సన్మానం చేయటానికి సన్మానం ఏర్పాటు చేశారు. అందరూ ఏమనుకుంటున్నారంటే, అతను బట్టలే ఇంత బాగున్నాయే, మనకేం సమాధానం చెప్తాడు, చెప్పడులే, అతనికంటే మనందరివి బాలేవు కదా, ఇక మనకేం సమాధానం చెప్తాడులే అనుకొని తలలు, అతనే కాదు అందరూ కూడా లేచి నిలబడి ఏం అడగకుండా అందరూ ముఖాలు చూసుకొని తల వంచుకొని కూర్చున్నారు. అప్పుడు ఒక యువకుడు లేచాడు. లేచి ఇలా అడుగుతున్నాడు, చెప్పండి వీరుడు గారు, విజయం మాత్రమే పొందే ఈ గెలుపు మీకు ఎలా సాధ్యమైంది? మీరు మాకు దీని గురించి ఒక సందేశం ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు? ఆ పని ఎలా ఇస్తారు? మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని ఒక యువకుడు అడుగుతాడు. ఆ సభ మొత్తం కూడా యువకుడు వైపు చూస్తారు. ఆ యువకుడు తను వేసుకున్న బట్టలు చాలా పేదవాడిగా ఉన్నాడన్నమాట. అప్పుడు ఆ వీరుడు ఏం చెప్తాడంటే, జయం మాత్రమే చూస్తాడు కదా ఆ వీరుడా, అందుకని ఆ యువకుణ్ణి ఇట్రా అని చెప్పి పైకి పిలుస్తాడు స్టేజ్ మీదకి. అలా పైకి వచ్చిన తర్వాత చెప్తానంటాడు. అప్పుడు ఆ అబ్బాయి పైకి పోయి ఆ వీరుడు పక్కన నిలబడతాడు. వీరుడు భుజం మీద చెయ్యేసి ఆ యువకుడి మీద, నువ్వు వీరుడివి, నీకు తప్పకుండా ఫ్యూచర్లో గెలుపు అనేది ఉంటుంది అంటే, అవును, ఒకతను ఫస్ట్ లేచి అడిగితే నేను సమాధానం చెప్పాను. ఆయన వేష భాష కూడా నాకు బాగలేదు. మంచి బట్టలు వేసుకుంటే చెప్తాను అన్నప్పుడు అతను గాబరాగా కూర్చుండిపోయాడు. ఎందుకు చెప్పవు అని ఎదిరించలేదు. అది చూసిన అందరూ కూడా తల వంచుకున్నారు. అందరూ అనుకున్నారు, మనం అడిగితే ఎలా సమాధానం చెప్పాడు అని. కానీ ఇది తెలిసి కూడా అతనికంటే నువ్వు డల్గా బట్టలు వేసుకొని కూడా ధైర్యంగా లేచి అడిగావు. నీకు గెలవాలనే తాపత్రయం ఉంది కాబట్టే అడిగావు అంటే, వీటన్నింటినీ పట్టించుకోకుండా రాబోయే గెలుపు నీకు కాబోయే వీరుణ్ణి చేస్తుంది నీవే అని చెప్పి, జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో నువ్వు గెలుస్తావురా అని చెప్పి ఆ కుర్రాన్ని శబాష్ అంటాడన్నమాట. ఇలా మన జీవితం కూడా మనం చెయ్యగలము, లేదా మనల్ని చూసి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, మనల్ని చూసి
అవమానిస్తారేమో, మనం నిలబడితే మనం ఇలా అంటున్నాం కాబట్టే మనల్ని అవమానిస్తున్నారేమో అని మనం ఎప్పుడు కూడా వెనకడుగు కూడా వేయకూడదు. అలా వేస్తే కనుక విజయం అనేది దొరకదు. ఎంత అవమానపడ్డా సరే అంత విజయం అనేది మనకు వస్తుంది. అవమానం అనేది ఒక అవమానంలా చూడకుండా ఒక పొక్కిషంలా, అంటే ఒక అద్భుతంలా చూసావంటే ఆ అవమానానికి బదులు ఇవ్వాలనేది ఆ పనిలో నీకు ఉంటుంది. దాని బదులు ఏమై ఉంటుంది? జయం, విజయం, గెలుపు, వీటన్నింటినీ పోరాడగలిగితేనే శక్తి అనేది ఆ పొక్కిషం మనకు ఇస్తుంది. ఈ విషయం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కదండి. మనల్ని అవమానించిన వాళ్ళు ఆశ్చర్యం చెందేలా మనం జీవించాలి. నిన్ను చూసి అవమానపరిచిన వాళ్ళే అసూయపడేలా నీ గురించి గొప్పగా చెప్పుకునేలా గెలవాలి. నువ్వు వద్దు అన్నవాళ్ళు కూడా మనతో వచ్చేలా చేసుకోవాలి. మనం గెలవాలి అన్న వాళ్ళ దగ్గర మనం మంచి బదులు ఇచ్చేలా మనం గెలవగలిగితే కనుక తప్పకుండా విజయ పదం మనపై ఉంటుంది. ఈ విషయం అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా గెలుపు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు రాబోయేది మంచి విజయకాలం అని భావిస్తే మనకు మంచి శుభవార్త మనం వినగలుగుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా బాబా చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. అస్సలు కూడా మనం వదులుకోవద్దు. ప్రతి మాటను కూడా మనం అనుసరించి మనం పాటిస్తే గనక ప్రతి అడుగులో కూడా మన బాబా మనకు తోడుండి, మనకు వెంటే ఉండి, మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని అందనంత స్థాయిలో ఉంచుతాడు. కాబట్టి ఈ బాబా మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.